కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరో సినిమా రీ రిలీజ్ అవుతోందంటేనే ఎగ్జిబిటర్లు భయపడిపోతున్నారా? హీరోల ఫ్యాన్స్ తో విసిగిపోయి రీ రిలీజ్ మూవీస్ ని ఇక ప్రదర్శించమని ఎందుకు అంటున్నారు? ఫ్యాన్స్ అత్యుత్సాహంతో థియేటర్స్ లో టపాసులు పేలుస్తూ తెరలు చించేసి ఫ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు ఎందుకు? లేటెస్ట్ గా ప్రభాస్ డార్లింగ్ మూవీ థియేటర్లోకి వస్తే ఫ్యాన్స్ మేనేజ్మెంట్ ఒకరి మీద ఒకరు ఎందుకు దాడి చేసుకున్నారు? రీ రిలీజ్ అంటే మా థియేటర్స్ లో వెయ్యలేం బాబోయ్ అనే స్థాయికి ఎగ్జిబిటర్లను ఫ్యాన్స్ తీసుకొస్తున్నారు. మున్ముందు రీ రిలీజ్ సినిమాలను ప్రదర్శించమని ఎగ్జిబిటర్స్ అంతా ఏకమైన ఆశ్చర్యం లేదు. డార్లింగ్ మూవీ రీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సంఘటన హింసాత్మకంగా మారింది. పాటలను ప్లే చేయలేదని ఓ అభిమాని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగాడు. అతనిపై సిబ్బంది దాడికి దిగడంతో డార్లింగ్ ఫ్యాన్స్, ఆడియన్స్ కలిసి సిబ్బందిపై దాడి చేశారు. రీ రిలీజ్ అంటే ఏదో ఒక రచ్చ జరగాల్సిందే. నంద్యాలలో యోగి సినిమాను రీ రిలీజ్ చేసిన థియేటర్లో అభిమానులు గందరగోళం సృష్టించారు. హఠాత్తుగా షో నిలిచిపోవడంతో కొందరు ఆకతాయిలు స్క్రీన్ను డ్యామేజ్ చేశారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్లో విధ్వంసానికి పాల్పడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్. ఏ స్టార్ మూవీ రీ రిలీజ్ చూసినా ఎగ్జిబిటర్స్ కు తిప్పలు తప్పడం లేదు. థియేటర్స్ లో టపాసులు కాల్చకూడదన్న కామన్ సెన్స్ మరిచి స్క్రీన్స్ తగలబెట్టేస్తున్నారు. సింహాద్రి రీ రిలీజ్ రోజు ఓ థియేటర్లో ఫ్యాన్స్ 2 మేకలను బలిచ్చి తారక్ ఫ్లెక్సీలపై రక్తాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనకు పాల్పడిన 9 మందిని అరెస్టు చేశారు. మారణాయుధాలు వినియోగించి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారంటూ కేసు నమోదు చేశారు. కొందరి అభిమానుల అత్యుత్సాహం అందరినీ ఇబ్బంది పెడుతోంది. జల్సా, దేశముదురు, బిల్లా, ఖుషి ఒకటేంటి, ఏ స్టార్ మూవీ రీ రిలీజ్ అయినా భయపడిపోవాల్సిందే. మాకొద్దు ఈ రిలీజెస్ అనే స్థాయికి సిచ్యువేషన్ ని తీసుకొచ్చారు. ఖుషి సినిమా ప్రదర్శించిన జగ్గైపేటలోని కమల థియేటర్లో ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. షో నడుస్తుండగానే స్క్రీన్ ఎదుట కాగితాలన్నీ పోగు చేసి పెద్ద మంట పెట్టారు. ఆ మంట చుట్టూ డాన్సులు చేస్తూ కేకలు పెట్టారు అభిమానులు. వారించిన థియేటర్ యాజమాన్యంపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగితే గానీ పవన్ ఫ్యాన్స్ కంట్రోల్లోకి రాలేదు. బిల్లా రీ రిలీజ్ టైంలో తాడేపల్లిగూడెంలోని థియేటర్లో క్రాకర్స్ కాల్చడంతో కుర్చీలకి మంటలంటుకుని తగలబట్టాయి. థియేటర్స్ లో టపాసులు కాల్చడం ఏంటంటూ ఈ సంఘటనలపై థియేటర్ యాజమాన్యం సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. దేశముదురును రీ రిలీజ్ చేస్తే హైదరాబాద్ లోని థియేటర్లో టపాసులు పేల్చి రచ్చ చేశారు అభిమానులు. పోలీసులు రంగంలోకి దిగి షోను ఆపేశారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరిగితే రీ రిలీజ్ కాన్సెప్ట్ ఫ్యూచర్ లో ఉండకపోయినా ఆశ్చర్యం లేదు. తెర తగలబెడతాం, కుర్చీలు ఇరగొడతాం, థియేటర్స్ ను ధ్వంసం చేస్తామంటే ఎవరు మాత్రం ఓకే అంటారు? రీ రిలీజ్ కు నో అనే చెబుతారు మరి.